కర్ణాటకలో అకస్మాత్తుగా ఒక సంచలనం చోటు చేసుకుంది. ఇప్పుడు ముస్లింలకు అక్కడ ప్రయారిటీ ఇస్తున్నారు. క్రైస్తవులకు కూడా ప్రయారిటీ ఇస్తారు కాబట్టి ఇప్పటిదాకా నాకు చాలాసార్లు ప్రస్తావించాను. క్రైస్తవం వైపుకి ఎందుకు హిందువులు మౌల్డ్ అయ్యారు అంటే ఎస్సీ ఎస్టీలు కుల వివక్ష కారణంగా అణచివేతకు గురయ్యి. మంచి పాయింట్. మరి అనిల్ శాస్త్రి ఎవరు? షర్మిల గారి భర్త, జగన్ గారి బామ్మరిది. ఆయన శాస్త్రి కదా, బ్రాహ్మడు కదా. ఈ బ్రాహ్మణులే కదా వాళ్ళని వేధింపులకు గురి చేసిందని చెప్పింది. ఈ బ్రాహ్మణుల వల్లనే కదా కుల వివక్ష జరిగిందని చెప్పింది. మరి బ్రాహ్మణులు ఎలా మారారు అక్కడ? అనేక మంది క్రైస్తవ ప్రబోధకులు బ్రాహ్మిన్స్ ఎందుకున్నారు? ఇకపోతే రెడ్డి, కమ్మ, కాపు వీళ్ళే కదా అగ్రకులాలు లేదా వైశ్య, వీళ్ళనేనే కదా అగ్రకులాలని చెప్పేటటువంటిది. వీళ్ళు ఎందుకు మరి క్రైస్తవంలోకి మతం మారారు? ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్న. వీళ్ళే వివక్ష చూపించడం వల్ల బడుగు బలహీన వర్గాల్ని వాళ్ళు మతం మారారని చెప్తారు. ఎస్సీలు ఎస్సీ ఎస్టీలు అణచివేతకు గురవడం వల్ల. మరి ఈ అగ్రకులాల వాళ్ళు ఎందుకు మతం మారారు? ఇంకోటి, అక్కడ పెత్తనం ఏవైతే పెద్ద పోస్టులు ఉంటాయో వాళ్ళందరూ కూడా వీళ్ళే ఎందుకుంటున్నారు? ఏది పీఠాధిపతులు లాంటి పదవుల్లో వీళ్ళే ఎందుకుంటున్నారు? పెద్ద పెద్ద పోస్టులన్నింటిలో డబ్బులు వచ్చేటటువంటి పోస్టులు అంటే డబ్బులు ఖర్చు పెట్టగలిగి ఒక హోదా ఉండే క్రైస్తవ పోస్టులన్నింటిలో వీళ్ళే ఎందుకుంటున్నారు? అది ఆ మారిన ఎస్సీ ఎస్టీ సోదరులు ఆలోచించుకోవాల్సిన సందర్భం. అక్కడ నిజమైన అణచివేతకు గురవుతున్నారు, అక్కడ నిజమైన వివక్షకు గురవుతున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, కర్ణాటకలో ఇప్పుడు ఏమని తెర మీదకి తీసుకొచ్చారు? కన్వర్టెడ్ క్రిస్టియన్స్ని క్యాస్ట్స్గా గుర్తించమన్నటువంటి ప్రతిపాదన తెర మీదకి తీసుకొచ్చారు. 52 కులాలు ఉన్నాయంట క్రైస్తవులు. ఇంతవరకు క్రైస్తవం అంటే కులాలు లేనిది అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు 52 కులాలు ఉన్నాయి. వీటిని క్రైస్తవంలో కులాల కింద గుర్తించండి మీరు అన్నటువంటిది వాళ్ళు చేస్తున్న డిమాండ్.